నమస్కారం ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ప్రతి ఒక్కరి బడ్జెట్కి సరిపోయేలా చాలా తక్కువ ఖర్చులో అత్యధిక ప్రోటీనిచ్చే టాప్ 50 బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రోటీన్ ఫుడ్స్ గురించి మాట్లాడుకుందాం. బాడీ బిల్డింగ్ చెయ్యాలన్నా, బరువు తగ్గాలన్నా మన శరీరానికి ప్రోటీన్ చాలా అవసరం. కానీ రోజూ కాస్ట్లీ చికెన్ లేదా ప్రోటీన్ పౌడర్స్ కొనడం అందరికీ సాధ్యం కాదు. ఇక్కడొక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పబోయే 100 గ్రాముల క్వాంటిటీని మీరు ఒకేసారి తినాల్సిన అవసరం లేదు. వీటిని రోజంతా మీ డైట్లో కొద్దికొద్దిగా యాడ్ చేసుకోవడం ద్వారా మీకు కావాల్సిన పూర్తి ప్రోటీన్ను చాలా ఈజీగా అందుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ఆ 50 బెస్ట్ ఆప్షన్స్లో దేనిలో ఎంత ప్రోటీన్ ఉంటుందో ఇప్పుడు పక్కా కొలతలతో ఒకే ఫ్లోలో చూసేద్దాం. మొదటగా పప్పుధాన్యాల విషయానికి వస్తే, నంబర్ 1, 100 గ్రాముల సోయా చంక్స్లో ఏకంగా 52 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. నంబర్ 2, 100 గ్రాముల పెసర్లలో 24 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. నంబర్ 3, 100 గ్రాముల నల్లశనగల్లో 20 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. నంబర్ 4, 100 గ్రాముల తెల్లశనగల్లో 19 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. నంబర్ 5, 100 గ్రాముల ఎర్ర కందిపప్పులో 25 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. నంబర్ 6, 100 గ్రాముల కందిపప్పులో 22 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. నంబర్ 7, 100 గ్రాముల మినప్పప్పులో 24 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. నంబర్ 8, 100 గ్రాముల రాజ్మాలో 24 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. నంబర్ 9, 100 గ్రాముల బొబ్బర్లలో 23 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. నంబర్ 10, 100 గ్రాముల పచ్చ బఠానీలలో 25 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. నంబర్ 11, 100 గ్రాముల సోయాబీన్స్ గింజలలో 36 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. నంబర్ 12, 100 గ్రాముల ఉలవల్లో 22 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. ఇక నట్స్ మరియు గింజల విషయానికి వస్తే, నంబర్ 13, 100 గ్రాముల పల్లీలలో 26 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. నంబర్ 14, 2 చెంచాల పీనట్ బటర్లో 8 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. నంబర్ 15, 100 గ్రాముల గుమ్మడి గింజల్లో 30 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. నంబర్ 16, 100 గ్రాముల పొద్దుతిరుగుడు గింజల్లో 21 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. నంబర్ 17, 100 గ్రాముల నువ్వులలో 18 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. నంబర్ 18, 100 గ్రాముల అవిసె గింజల్లో 18 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. నంబర్ 19, 100 గ్రాముల సబ్జా గింజల్లో 15 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. 100 గ్రాముల పుచ్చకాయ గింజల్లో 28 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. 100 గ్రాముల జీడిపప్పు ముక్కలలో 18 గ్రాముల ప్రోటీన్ దొరుకుతుంది. డైరీ మరియు సోయా ప్రాడక్ట్స్లో చూసుకుంటే, నంబర్ 22, ఒక పూర్తి గుడ్డులో 6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. నంబర్ 23, ఒక ఎగ్ వైట్ లేదా గుడ్డు తెల్లసొనలో 4 గ్రాముల ప్యూర్ ప్రోటీన్ ఉంటుంది. నంబర్ 24, పావు లీటర్ పాలలో 8 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. నంబర్ 25, 100 గ్రాముల పెరుగులో 4 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. నంబర్ 26, 100 గ్రాముల గట్టి పెరుగులో 10 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. నంబర్ 27, 100 గ్రాముల హోమ్ మేడ్ పనీర్లో 20 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. నంబర్ 28, 100 గ్రాముల టోఫు లేదా సోయా పనీర్లో 8 గ్రాముల ప్రోటీన్ దొరుకుతుంది. నంబర్ 30, ఒక గ్లాసు సోయా పాలలో 6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. నంబర్ 31, ఒక గ్లాస్ మజ్జిగలో 2 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. నంబర్ 32, ఒక చీజ్ స్లైస్లో దాదాపు 5 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. కూరగాయలు మరియు తృణధాన్యాల్లో చూస్తే, నంబర్ 32, 100 గ్రాముల ఓట్స్లో 13 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. నంబర్ 33, 100 గ్రాముల రాగులలో 7 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. నంబర్ 34, 100 గ్రాముల జొన్నలలో 10 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. నంబర్ 35, 100 గ్రాముల సజ్జలలో 11 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. నంబర్ 36, 100 గ్రాముల బార్లీ గింజలలో 20 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. నంబర్ 37, 100 గ్రాముల బ్రౌన్ రైస్లో 8 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. నంబర్ 38, 100 గ్రాముల గోధుమ పిండిలో 12 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. నంబర్ 39, 100 గ్రాముల బ్రోకలీలో 3 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. నంబర్ 40, 100 గ్రాముల పచ్చ బఠానీలలో 5 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. నంబర్ 41, 100 గ్రాముల తోటకూర గింజలలో 14 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. నంబర్ 42, 100 గ్రాముల పుట్టగొడుగులలో 3 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. నంబర్ 43, 100 గ్రాముల పాలకూరలో 3 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.
నాన్ వెజ్ ప్రియుల కోసం తక్కువ బడ్జెట్ ఆప్షన్స్ చూస్తే నంబర్ 44 100 గ్రాముల చికెన్ లివర్లో ఏకంగా 24 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. నంబర్ 45 100 గ్రాముల చిన్న చేపలు లేదా నెత్తళ్లలో 20 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. నంబర్ 46 100 గ్రాముల చికెన్ కీమా స్క్రాప్లో 20 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. నంబర్ 47 100 గ్రాముల లోకల్ కవళలు లేదా సార్డైన్ చేపల్లో 20 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. నంబర్ 48 100 గ్రాముల ఎండిన చేపలు లేదా డ్రై ఫిష్లో ఏకంగా 50 నుండి 60 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. నంబర్ 49 100 గ్రాముల చికెన్ పొట్టభాగం లేదా గిజర్డ్లో 18 గ్రాముల ప్రోటీన్ దొరుకుతుంది. చివరగా నంబర్ 50 స్మార్ట్ కాంబినేషన్స్ అంటే మొలకెత్తిన గింజలు, అన్నం, పప్పు కలిపి తినడం మరియు చపాతీ శనగల కూర లాంటి కాంబినేషన్స్ ద్వారా వెజిటేరియన్లు తక్కువ బడ్జెట్లోనే గుడ్డులాంటి పూర్తి కంప్లీట్ ప్రోటీన్ను చాలా ఈజీగా బాడీకి అందించవచ్చు. సో ఫ్రెండ్స్, ఇవాల్టి టాప్ 50 ఫుడ్స్ లిస్ట్ ఇది. బాడీ పెంచడానికైనా హెల్దీగా ఉండడానికైనా వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మన బడ్జెట్కి తగినట్టుగా ఈ లోకల్ ఫుడ్స్ని మీ రోజువారీ డైట్లో యాడ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వెంటనే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ప్రాక్టికల్ హెల్త్ అండ్ ఫిట్నెస్ వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే హెల్దీ, స్టే ఫిట్.